అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి టీం ఏమో వైకుంఠ ఏకాదశి అని తిరుపతి పోయి అక్కడ దర్శనాలు చేస్తున్నారు. ఈడ కేసీఆర్ ఇంటికాడనేమో జనం వచ్చి కేసీఆర్ని దర్శనం చేసుకుంటున్నారు. ఈడ ధర్మదర్శనమే. సరే, ఈ పాయింట్ ఎందుకు తీసుకుంటున్నా అంటే, అసెంబ్లీ ఒకరోజు వచ్చిండు పోయిండు, అప్పుడే స్టార్ట్ చేసిండు కదా. మళ్ళీ 2వ తారీఖు వస్తాడా, మళ్ళీ 3వ తారీఖు వస్తాడా? జీతం కోసమే వచ్చిపోయిండని ఒక ఆయన ఆల్రెడీ ఆలేరు బీర్ల ఐలయ్య ఆయన మీద 1,00,000 ఆరోపణలు ఇస్తే ఒక్క మాట మాట్లాడాడు. కానీ కేసీఆర్ జీతం కోసమే వచ్చింది, జీతం కోసమే ఆయన వెంపర్లాడుతున్నాడంట. వీళ్ళే కోటి రూపాయలు దోసుకున్నారు, వీళ్ళే జీతం కోసం వచ్చిపోయాడని చెప్తారు. దైవాధీనం. అయితే రారా, కృష్ణా మీద చర్చించరా, అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్కు కేసీఆర్ అసెంబ్లీకి రాకూడదు అని ఉంది. ఆయన రాకూడదు. ఆయన వస్తే వీళ్ళ పప్పులు ఉడకవు. ఆయన వస్తే అసెంబ్లీలో వీళ్ళది, ఆయన మాట్లాడే మాటలలో వీళ్ళది అసలు దేనికి సరిపోదు. వీళ్ళది బుక్కు చదివిన నాలెడ్జ్ కూడా కాదు, ఎవరైనా చెప్తే అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా కాదు వీళ్ళది. కేసీఆర్ ఏమో అదొక వికీపీడియా, అంతకన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది ఇంకా తెలంగాణ గురించి, తెలంగాణ వాటరు వ్యవహారాలు మొత్తం దాని గురించి. అయితే అసలు మొత్తం కేసీఆర్ రాకూడదని ప్రభుత్వం భావిస్తుందేమో, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసింది. షెడ్యూల్ లేదు అసెంబ్లీకి, ఇప్పుడు కూడా ఎజెండా లేదు. అసెంబ్లీ ఇప్పటిదాకా కూడా ఎజెండా లేదు. ఫస్ట్ రోజు ఎజెండా లేదు, స్టార్ట్ అయింది. తర్వాత ఎజెండా ఫిక్స్ చేస్తామని బీఎస్సీ మీటింగ్ అయింది, కానీ ఇప్పటివరకు ఎజెండా లేదు. అసలు అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుందో ప్రభుత్వం ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకు క్లారిటీ ఇవ్వలేదంటే, కేసీఆర్ను తికమక పరుద్దాం అన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టుంది. కేసీఆర్ని తికమక చేసి కేసీఆర్ రాకును, కేసీఆర్ 10 నిమిషాల ముందు తెలిస్తే వచ్చేస్తాడు. కేసీఆర్ 1 రోజుల ముందు చెప్పాలని అవసరం లేదు ఈ సబ్జెక్ట్ మీద. వీళ్ళు ప్రిపేర్ కావాలని కేసీఆర్ ప్రిపేర్ కావాలని అవసరం లేదు. సరే, చూపిస్తాను నేను మీకు అన్ని విషయాలు, ఆ వీడియోలతో సహా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడమే ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో చాలామంది రీచ్ అవుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కూడా మొత్తం చూడండి. నేను ఈ వీడియో చూపిస్తాను, చూడండి ఎంతమంది జనం ఉన్నారు చూడండి ఒకసారి వీడియో మొత్తం. ఇక చాలామంది ఉన్నారు, మొత్తం అవతల గేట్ అవతల కూడా ఉన్నారు. 4 గంటల పాటు దాదాపు 8 నుంచి 10,000 మంది వచ్చారంట నంది నగర్, ఆయన ఉన్న ఇల్లు. పేపర్లో రాశారు కదా, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు. అసెంబ్లీలో 5 నిమిషాలు కూడా లేడు. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. మళ్ళా ఫామ్ హౌస్ పోలే, నందినగర్లో ఉన్నాడు. వెయిట్ అండ్ సీ, వెయిట్ చేస్తున్నాడు. నీ అసెంబ్లీ షెడ్యూల్ ఫిక్స్ చేయమంటుండు. అసెంబ్లీ ఏం షెడ్యూల్ ఫిక్స్ చేయమంటుండు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ మీటింగ్ అయింది. ప్రతి అసెంబ్లీ సమావేశానికి ఒక ఎజెండా ఉండాలి. ఏ రోజు ఏ అంశాల మీద డిస్కస్ చేస్తున్నాం. వీళ్ళు నిన్న దబాలను మూసేసుకొని పోయినారు అసెంబ్లీ. అసలు అసెంబ్లీ ఎజెండా ఫిక్స్ చేయాలి, ఎన్ని రోజులు నడవాలనో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. దానిలో ఏ రోజు ఏ అంశం మీద డిస్కస్ చేయాలనో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. అసలు ఎన్ని రోజులు నడుస్తుందో కూడా ప్రభుత్వం క్లారిటీ లేదు. కేసీఆర్ పోవడం కన్నా కొద్దిగా 10 నిమిషాల ముందు అటో ఇటో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంతే, కేసీఆర్ వెళ్ళిపోయాడు, తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. తర్వాత అసెంబ్లీ మూసేసినారు, అయిపోయింది. 2వ తారీఖు నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారు. 2వ తారీఖు నాడు ఏ ఎజెండా ఉంటుందంటే, కృష్ణ ఎజెండా ఫిక్స్ చేయలేదు. ఈ ఉపాధి హామీ పేరు మార్చారు కదా, దాని మీద డిస్కషన్ అని చెప్పి ఒక లీక్ ఇచ్చారు. మనం 3వ తేదీన కృష్ణా వాటర్ మీద ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకు ఎజెండా ఫిక్స్ చేయలేదు గవర్నమెంట్? ఫస్ట్ డే ఏం ఎజెండా ఉంటుంది అనేది ఒక రోజు ముందు, ఒక 1 డే బిఫోర్ సభ్యులకు చెప్పాలి. రేపు అసెంబ్లీ అంటే ఈరోజే చెప్పాలి. వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా నేను కూడా 11 దాకా రాత్రి వెయిట్ చేసి పండుకున్నా, దొరకలే. తెల్లవారుజాము 3 గంటలకు పోస్ట్ చేసిండ్రు. ఎవడైనా మనిషి అనేవాడు తెల్లవారుజాము 3 గంటలకు లేసి అవుతాడా? 3 గంటలకు అసెంబ్లీ ఎజెండా ఆన్లైన్లో పెట్టినారు. 3 o'clock సభ్యులకు తెల్లారినాక 6 గంటలకో 7 గంటలకో మెయిల్ చేసినారు. వాళ్ళకు మెయిల్ వాట్సాప్ ద్వారా పంపించారు తెల్లారినాక. ఫస్ట్ డేది. సెకండ్ నాడు ఏం డిస్కస్ చేస్తారో, థర్డ్ నాడు ఏం డిస్కస్ చేస్తారో, అసలు ఎన్ని రోజులు అసెంబ్లీ నడుస్తుందో ఇప్పటిదాకా కూడా చెప్పాలి. ఇదంతా దేనికి గవర్నమెంట్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుందంటే, కేసీఆర్ రాకుండా చూడాలి. కేసీఆర్ వస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. వాళ్ళు మైకు కట్ చేస్తే వాళ్ళకే బొక్క.
కేసీఆర్ నిలబెట్టి అవమానపరిస్తే వాళ్ళకే బొక్క. కేసీఆర్ను సబ్జెక్టును వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు ఎవ్వరు తట్టుకోలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్కు ఉన్న సబ్జెక్ట్ ఈ విషయంలో ఎవరికి లేదు. అది నేర్చుకుంటే వచ్చేది కాదు, అవగాహన. వీళ్ళు ఇప్పుడు ట్యూషన్లు పెట్టించుకున్నా రాదు, ఇంకా ఏం పెట్టించుకున్నా రాదు. వీళ్ళకి ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టులు వస్తాయో కూడా సరిగా అవగాహన లేదని మనకు కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్స్ అవన్నీ చూస్తే మనకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మీరంతా ప్రిపేర్ అయ్యి రావాలి, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు ప్రిపేర్ రావాలి. దేనికోసం ప్రిపేర్ అవ్వాలి? సబ్జెక్టు ప్రిపేర్ కావాలన్నా, లేకపోతే లొల్లిబెట్టికి ప్రిపేర్ కావాలన్నా? కాంగ్రెస్ ప్రిపేర్ అవుతున్నది ఏంటంటే కేసీఆర్ కనుక వస్తే, కేసీఆర్ ఆ రోజు సబ్జెక్ట్ రోజు వచ్చే అవకాశం ఉందేమో. ఎందుకంటే ఆయన ఇంకా పోలే కదా, నందినగర్లో ఉన్నాడు, ఆయన ఫామ్ హౌస్ పోలే కదా, నందినగర్లో ఉన్నాడు. ప్లస్ నిన్న ఒక సుదీర్ఘమైన మీటింగ్ అయింది, దాదాపు 2-3 గంటల మీటింగ్ అయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ, హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఏ అంశాల మీద మనం మాట్లాడాలి. ఈ అంశంలో కృష్ణా విషయంలో మనం ఏం మాట్లాడాలి, కృష్ణా విషయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంది, అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుంది, మనం ఏం మాట్లాడాలని వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయి కూర్చున్నారు. కేసీఆర్ మీటింగ్ పెట్టిండు అంటే ఆయన వెయిటింగ్లో ఉన్నాడు కదా. వీళ్ళేమో ఆయనను కన్ఫ్యూజ్ చేయాలి, ఆయన ఏదో ఒకటి సభకు రాకుంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ను కలవడం కూడా ఆయనకు చికాకు కలిగిద్దామనే, నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన క్రియేషన్ కలిగిద్దామనే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖం చూడడం కేసీఆర్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. రేవంత్ రెడ్డి అంతకుముందు కూడా కేసీఆర్ని చాలా వ్యక్తిగతంగా మాట్లాడిండు, ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా కేసులు అయితే చూస్తున్నారు కదా. చచ్చిపో అంటే కేసు పెట్టవచ్చు అసలు. అంటే అవతలను చచ్చిపో అని చెప్పండి నీకేం హక్కుంది, చస్తాడు అని చెప్పండి నీకేం హక్కుంది? ఏమన్నా దేవునువా? ఎవడు చస్తాడో ఎవడెప్పుడు చస్తాడో తెలుస్తుందా? అంతా 70-80 ఏళ్ళ చస్తున్నారా, 20 ఏళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి రూడ్ లాంగ్వేజ్ ఆయనకు నచ్చలేదు. ఎవరైనా కదా, మనల్ని ఒకటి తిట్టినాక మనం ముఖం చూస్తామా? సాధారణ మనం పొలిటీషియన్స్ కాదు, మనం ముఖ్యమంత్రులం కాదు, మనం ఏమీ కాదు, సర్పంచ్ని కూడా కాదనుకుందాం. మనల్ని పొట్టు నువ్వు చస్తావని మనకు శాపనార్థం పెట్టిండు. మనం ఏమనుకుంటాం, వాని ముఖం వాడేంది అంటామా అనమా? మరి కేసీఆర్కి మాత్రం ఇష్టం ఉంటుంది ఆయన ముఖం చూడడం. ఆ ముఖం చూస్తలేడు కాబట్టే వచ్చి కలిసిండు. నిన్న ఆ ముఖం చూయించుకోనికి వచ్చిండు. ఆయనకు లేదేమో, తిట్టిన నోరే మళ్ళీ వచ్చి బాగున్నావా, సస్తవన్న నోరే వచ్చి నువ్వు బాగున్నావా అని అడిగిండని పేపర్లో రాయించుకుంటే సమాజం గమనిస్తుంది కదా. ఈ డబల్ గేమ్లు ఇవి అవి అన్నీ చూస్తారు కదా. ఇట్లా కేసీఆర్ను చికాకు పెట్టించి రానియకుండా చేయాలనే ప్రయత్నం ఒకటి. రెండోది, ఈ సబ్జెక్టు విషయంలో కేసీఆర్ వస్తే ప్రభుత్వం వర్షన్ ఎట్టి పరిస్థితుల్లో జనాలకు అర్థంగా. కేసీఆర్ 1:40 పెట్టిన ప్రెస్ మీటు జనాలు వినసొంపుగా విన్నారు. రేవంత్ రెడ్డి స్పీచ్ వినగలరా జనం? ఆయన 10 నిమిషాలే వినలేము, 5 నిమిషాలకే స్టార్ట్ అవుతాయి మెల్లగా బూతులు, కాబట్టి మనం వినలేము. ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి కూడా ఇరిగేషన్ మీద అయితే జీరో నాలెడ్జ్. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా ప్రిపేర్ అయినా ఈ మధ్యకాలంలో, అప్పట్లో ప్రిపేర్ కాలే అంటుండే కానీ, ఇంకా మిగతా వాళ్ళు అయితే అంత తత్తర బ్యాచే కదా. మిగతా వాళ్ళు అయితే ఏమన్నా బూతులు మాట్లాడమంటే వీళ్ళు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అన్నీ వీలయ్యే ఉంటాయి బూతుల్లో. సబ్జెక్టు మాట్లాడండి, జనాలకు వనుకొచ్చేదని జనాలకు చెప్పండి అని అంటే మాత్రం వీళ్ళకు ఏ ర్యాంకులు రావు, 0 ర్యాంకులు మొత్తం. ఎవరికి ప్రిపరేషన్ అయ్యే టైం లేదు, వాళ్ళకి ఆ ఓపిక లేదు. ప్రిపేర్ అయినా అది ఎక్కదు, ఆ మైండ్కి ఎక్కదు. వాళ్ళంతా వేరే దానిలో ఉన్నారు. దానికి కొంచెం ఉండాలి. అది 1 రోజు 2 రోజులు ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. చాలా ఏళ్ళు కసరత్తు చేస్తే ఆ ఇరిగేషన్ మీద వస్తుంది. నేను ఇరిగేషన్ చూసిన, ఇరిగేషన్ బీడ్ చూసిన 5-6 ఏళ్ళు. నాకు 2-3 ఏళ్ళు అసలు అర్థమే కాలేదు. ఏందో ఈ ప్రాజెక్టులు ఏందో కాలువలు ఏందో అన్నట్టున్నా. తర్వాత మెల్లగా అర్థమైంది. ఇప్పుడు కూడా ఏం తెలియదు, అంతంత మాత్రం తెలుసు. కనీసం అర్థం చేసుకోగలను సబ్జెక్ట్. అంత ఈజీ కాదు ఇరిగేషన్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం. నాకు అర్థం చేసుకొని నేను జనాలకు అర్థమైతే వాళ్ళకి చెప్తా. దానికి చాలా టైం కావాలి నాకు. ఒక్క ఇరిగేషన్ సబ్జెక్టు వార్త 10 నిమిషాల వార్త చేయడానికే నాకు 1 రోజు పడుతుంది. 1 రోజు మొత్తం దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. అట్లయితే ఎట్లయితుంది, ఇట్లయితే ఈ అన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితే అట్లుంటుంది కథ. ఇంకా వీళ్ళు ఇవాళ ప్రిపేర్ అయ్యి చేసేది ఏం లేదు. అయితే ఇక్కడ మెయిన్గా కేసీఆర్ రాకుండా చూసుకోవడం వీళ్ళ బాధ్యత. ఇప్పుడు కేసీఆర్ రాకూడదనే వీళ్ళ బాధ్యత. కేసీఆర్ రాకూడదు, దాన్ని కన్ఫ్యూజ్ చేసి పడేయాలి మొత్తం. 2వ తారీఖు నాడు నువ్వు ఏజెండా ఎందుకు పెట్టలేదు? 3వ తారీఖు నాడు డిస్కస్ చేస్తాం. సరే ఏజెండా ఎందుకు పెట్టలేదు? అసలు అసెంబ్లీలో డిస్కషన్ ఉండదా? ఎప్పుడు పెడతారో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి కదా. అంత ఇంపార్టెంట్ ఇష్యూ కదా. అంటే వీళ్ళందరూ ప్రిపేర్ అయినాం, ఓకే మేము ప్రిపేర్ అయినాం సార్ అని వీళ్ళంతా రేవంత్ రెడ్డికి చెప్తే అప్పుడు ఓకే అప్పుడప్పుడు డిసైడ్ చేస్తారా? అంటే
ఎట్లుంటుందంటే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఏదో ఎజెండా మీద మాట్లాడుకుంటుంటారు, సడన్గా వచ్చి ఆ ఎజెండా పెడతారు కేసీఆర్ అటెండ్ కాకుండా. అట్లాంటిది ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఇదంతా కుట్రలు అనే ఒక మెట్ల మీద నడుస్తున్న వ్యవహారం ఇది. ప్రతిదానికి ఇది వ్యూహాలు వేరు, కుట్రలు వేరు, గుర్తుపెట్టుకోండి పాయింట్. వ్యూహం అంటే అవతలను మించి మనం గెలిచేందుకు చేసే ప్రయత్నం వ్యూహం. కుట్ర అంటే అసలు ఇంకా అవతల రావద్దు, మనమే ఉండాలి, మనం ఒక్కరమే ఉండాలి, అసలు మనకు ప్రత్యర్థి ఉండొద్దు అనేది కుట్ర. రేవంత్ రెడ్డి చేసేది అదే. అట్లా ఏమన్నా ప్లాన్ చేసి కృష్ణ మీద కేసీఆర్ అటెండ్ కాకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కొంత వీళ్ళ వ్యవహారాలు చూస్తే అనుమానంగా కనిపిస్తుంది. ఆయన మాత్రం బ్రహ్మాండంగా మంచిగా నిమ్మలంగా జనాలకు వచ్చిపోయే జనాలకు అంతా వీడియోలు ఫోటోలు బ్రహ్మాండంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, అంత ప్రిపేర్డ్. బట్ రావాలన్నా వద్దా అనేది గవర్నమెంటే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆయన రెడీగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన ఫామ్ హౌస్ పోతే వస్తాడు అనుమానం ఉంటుండే, ఆయన నందినార్నే ఉన్నాడు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.